పీసీఓఎస్ పేషెంట్స్ ని, ప్రెగ్నెంట్ విమెన్ అండ్ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ ని అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయమని సజెస్ట్ చేస్తూ ఉంటాము. వాళ్ళు వచ్చి మేడం మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి మాకు అంటూ ఉంటారు. సో దాని గురించి ఏమైనా టిప్స్ ఇస్తారేమో మన ఎక్స్పర్ట్ డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఇది మేము మా క్లినిక్స్లో చూసే కామన్ సినారియోస్. పేషెంట్ వాళ్ళ డాక్టర్స్ అడ్వైస్ చేశారని చెప్పేసి గంట సేపు వాకింగ్ చేసి తర్వాత మోకాలు నొప్పులు, నడుము నొప్పులతో మా దగ్గర రావడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళ డాక్టర్స్ వాళ్ళని ఎక్సర్సైజ్ వాకింగ్ చేయమని చెప్తారు కానీ ఎక్కడ వాకింగ్ చేయాలో చెప్పకపోవడం. సో మెయిన్గా పేషెంట్స్ ఎవరైనా సరే వాకింగ్ అనేది కాంక్రీట్ రోడ్ల పైన కానీ సిమెంట్ రోడ్ల పైన, తార్ రోడ్ల పైన చేయకూడదు. ఎందుకు అంటే ఒకవేళ మీరు 50 kgs బరువు ఉన్న వారి మనిషి అయితే మీరు నిల్చున్నప్పుడు ఆ 50 kgs టోటల్ 50 kgs మీ మోకాల పైన పడడంతో పాటు సిమిలర్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ గ్రౌండ్ నుంచి మీ మోకాల వైపుకి రావడం జరుగుతుంది. దీన్నే మనము గ్రౌండ్ రియాక్షన్ ఫోర్సెస్ అంటాం. అదే ఒకవేళ మీరు బరువు పెరుగుతూ ఉంటే బరువు పెరగడంతో పాటు మీరు నడిచే వాకింగ్ కానీ లేదా జాగింగ్ స్పీడ్ కానీ పెంచే కొద్దీ ఈ గ్రౌండ్ రియాక్షన్ ఫోర్సెస్ ఫర్దర్గా పెరుగుతుంది. ఈ పెరిగిన ఫోర్సెస్ మీ జాయింట్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. అదే ఒకవేళ మీరు ఆల్రెడీ జాయింట్ డ్యామేజ్ అయి ఉంటే లేదా బ్రిటిల్ నేచర్లో ఉంటుంటే లైక్ ప్రెగ్నెన్సీ సిచ్యువేషన్స్లో మీ కార్టిలేజెస్ బ్రిటిల్గా ఉండడం వల్ల ఫర్దర్గా డ్యామేజ్ జరిగి అది ఆస్టియోఆర్థరైటిస్కి దారి తీయచ్చు. దీనివల్ల మీకు మోకాలు నొప్పులు, నడుము నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకే వాకింగ్ ఎప్పుడు కూడా వాకింగ్ ట్రాక్స్ అండ్ మట్టి రోడ్లు, లూజ్ సాయిల్ పై మాత్రమే చేయాలి.